నమస్కారాలండి. మానవుడు సృష్టి రహస్యాలు అనేవి బూటకాలు కాకుండా నిజాలు అనేవి ఏ పరమాణువంతో తెలుసుకోవాలి అంటే రెండు మార్గాలు ఉంటాయని జ్ఞానులు తెలుపుతున్న విషయమే కదా. ఒకటి పరిశీలించి శోధించి సాధించేది, ఇక రెండవది సృష్టి ధర్మంగా ఊహాత్మక మార్గాన్ని గ్రహించగలిగేది. ఈ రెండు కాక ఇక ఎందరెందరో మూఢంగా ఎవరో చెబుతుంటే విని స్వార్థులు బోధిస్తుంటే నమ్మి ఇక ఇటువంటివి అనేవి కోకొల్లలు. వీటి విషయం పక్కన పెడితే ఊహాత్మకమైనా సరే సృష్టి ధర్మంగా పరిశీలించటము, అలాగే శాస్త్రీయ పరిశోధనలతో మరొక విధానం. ఇంతే కదా. అయితే మనిషి అనేవారు ఎవరైనా బూటక మూఢ మార్గాన తప్ప సృష్టి ధర్మంగా శాస్త్రీయ మార్గాలను కూడా ఊహించి తెలుసుకోవచ్చు. ఇక అందులోని భాగంగానే తెలిసో తెలియకో నేను కూడాను ఇప్పుడు ఒక విషయం చెప్పదలిచాను. అదేమంటే ఈ భూతల్లిపై జీవ వృక్ష జాతులు అనేవి మనుగడ సాగించుతున్న సంగతి తెలిసిందే కదా. జీవ జాతులలో మానవ విషయానికి వస్తే మానవునిలో శరీరము మరియు ప్రాణము ఈ రెండు కలిసే కదా జీవుడిగా మనుగడ సాగించేది. అయితే జన్మగా పుట్టిన 17-18 సంవత్సరాల వరకు శరీరము ఆత్మ అనేది నాకు తెలిసి వేరు ఏమాత్రము కాదు. శరీరం అనేది ఆత్మతో కలిపి ఉప్పు మిరపకాయలు కలిపి నూరిన కారం ముద్దలాగా ఆత్మ శరీరము కలిసి కూడాను అలాగే బాగా మిళిత రూపంలో సృష్టింపబడి ఉంటుంది. కనుకనే పసితనంలో శరీరానికి మనసుకు కూడా ఏమీ తెలియదు. కారణం శరీరము మనసు కలిసి ఒకటే ముద్దలాగా ఉంది కనుక. ఇక కాలక్రమేణా ఆకలి, ఆనందము, ఆశలు, ఆకర్షణ, స్వార్థము, సంపదలపై వ్యామోహము, సుఖాలు, కష్టాలు, బాధలు, బాధ్యతలు, ప్రేమ, పగ క్రమక్రమంగా ఇవన్నీ కూడా ఆ రూపంలో చేరుతూ పసితనాన ఆడుకునే వయసులో ఆ ప్రాణం అనేది ఆ శరీరాన్ని ఏ స్వార్థ అర్థము లేని విధంగా ఆ శరీరాలతో చిందులు వేపిస్తుంది. ఇక క్రమంగా ఆయా ఆటలలో అలసట అనేది, ఆయాసం అనేది క్రమంగా ప్రారంభమవుతుంది. ఆ విధంగా ఆత్మ అనేది శరీరం నుండి వీడిపోయే మార్గంలో మొదటి అడుగులు వేస్తుంది. అలాగే ప్రేమ, ఆకర్షణ, సంపద ఇక వాటిలో పయనిస్తుంటే కూడాను శరీరము ఆత్మ కలిసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇక క్రమంగా ఆ మార్గాలలో కూడాను మనసు చెప్పడము, శరీరం ఆచరించడం అనేది ఆయా కర్మలు భారము అని, వద్దు అని, కావాలని, సాధించగలము అని, సాధించలేము అని అలా క్రమక్రమంగా శరీరము వేరే ఆత్మ వేరేగా విడిపోబడుతుంది. అలాగే ఆడమగ సంపర్క విషయంలో కూడాను, అలాగే భూ సంపదలు కూడబెట్టే విషయంలోనూ వాటితో కొంతకాలం పోరాడిన తర్వాత ఇక సంపద వేరే, ఆశ వేరే, శరీరం వేరే, ప్రాణము వేరే అంటూ ఆశ ప్రాణంతో ముడిపడుతుంది. అలాగే ఇక శరీరమేమో ఆ సంపాదించిన వస్తువుతో ముడిపడి ఉంటుంది. అలాగే సంపర్క విషయంలో కూడాను కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ ప్రయత్నంలో కూడాను ఆత్మ శరీరం నుండి మరికొంత విడదీయబడుతుంది. ఇక అప్పుడు వయసు కూడాను చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆత్మ శరీరము కలిసే ఉన్నా ఆత్మకు శరీరం గురించి విడివిడిగా ఆలోచిస్తూ ఉంటుంది. దాని ప్రతిఫలంగానే ఆత్మ అనేది శరీరాన్ని ఎన్నెన్నో విధాలుగా చూడగలుగుతూ ఉంది. అందుకే కదా ఆత్మ అనేది శరీరాన్ని ఈ దేహము అశాశ్వతము, ఇది మురిగిపోతుంది, కుళ్ళిపోతుంది, సంపర్కం అంటే కూడాను శరీరంలోగా ఒక ద్రవ భాగమే, ఈ శరీరంలో అన్ని అశాశ్వత పదార్థాలే ఉన్నాయి, నేను అందున ఉన్నాను, రక్తము, కండ, చర్మము, ఎముకలు, గుండె, మెదడు ఇవన్నీ కూడాను అశాశ్వత పదార్థాలే. చిన్ననాడు అమాయకంగా ఆనందింపజేస్తాయి. కానీ ఇలా విడిపోయిన తర్వాత ఈ పదార్థాలు నీచమైనని, హీనమైనని, మురిగిపోతాయని, కుళ్ళిపోతాయని, వాసన పడతాయని, పురుగులు పడతాయని ఈ విధంగా ఆత్మ అనేది శరీరం నుండి విడిపోయి తాను ఆ శరీరంలో ఉన్నా సరే ఇక దాని గురించి అలా తెలుసుకోగలుగుతూ ఉంటుంది. అలా క్రమక్రమంగా ఆత్మ అనేది ఆ శరీరాన్ని పూర్తిగా వ్యతిరేకంగా, నీచంగా, హీనంగా నిర్ణయిస్తుంది. ఈ నిజాన్ని ఇతరులకు వివరించుతూ ఉంటుంది. అయితే వయసు రూపంలో కాలంలో చాలా దూరం వచ్చిన తర్వాత ఇలా ఆత్మ శరీరం విడిపోయి
ఇక ఆత్మ అనేది శరీర విధానాన్ని పూర్తిగా గ్రహించగలుగుతుంది, ఇతరులకు తెలపగలుగుతుంది. ఇది ఎలా అంటే, ఉదాహరణకు వృక్షజాతుల విషయానికి వద్దాము. వృక్షము అనబడే మొక్క అది కూడాను కొంత వయసు దాకా మిళితమై మాత్రమే ఉంటుంది. ఈ మన మనసులు 17 నుంచి 18 చెప్పానే, అలాగే దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఆ విధంగా అది దాని కాలం వరకు పెరిగాక, అంటే పువ్వులు పూసే వయసు వచ్చే వరకు అన్నమాట. అంతకుముందు ఆ మొక్కలో ఆకులు, పువ్వులు, పళ్ళు వాటితోనే ఆ చెట్టు మిళితమై ఉంటుంది. ఇక ఆ చెట్టు పెరిగి పువ్వులు పూసిన తర్వాత ఇక ఆ పువ్వు అనేది ఆ చెట్టు నుండి విడిపోయేదే కదా. ఇక అలాగే ఆ చెట్టు ఫలించి పండ్లు కాసిన తర్వాత ఆ పళ్ళు కూడాను ఆ చెట్టు నుండి విడదీయబడుతున్నాయి కదా. ఇక అలాగే అలా విడిపోయిన ఆ పండు కూడాను పచ్చిగా ఉన్నప్పుడు లోన గుజ్జుతో మిళితమై ఉంటుంది. కానీ అది పండిన తర్వాత కొబ్బరికాయ కావచ్చు, చింతకాయ కావచ్చు, మరో కాయ కావచ్చు, అది పూర్తిగా పండిన తర్వాత ఇక చింతకాయ నుండి పొట్టు విడిపోతుంది కదా. ఇది నిజమే కదా. చెట్టు విషయంలో పువ్వులు విడిపోతాయి, పళ్ళు విడిపోతాయి, ఆ గింజల నుండి పైన పొట్టు కూడా విడిపోతుంది. ముందుగా ఆ వృక్ష మొక్కలో ఈ పువ్వులు ఇమిడున్నాయి, కాయలు ఇమిడున్నాయి, పళ్ళు ఇమిడున్నాయి. అలాగే మన జీవితం కూడా అంతే. ముందుగా ఆత్మ శరీరం కూడాను ఉప్పు మిరపకాయలు కలిపి నూరిన ముద్దలాగా ఉండి, ఆ తర్వాత క్రమేణా ఆత్మ వేరే శరీరం వేరే అయ్యి, ఇక ఆత్మ అనేది ఆ శరీరం యొక్క సర్వ లక్షణాలను కూడాను తెలుసుకుంటూ ఉంటుంది. చింతకాయ చూడండి, పండిన తర్వాత లోన పండు పై పొట్టు కూడాను కలిసే ఉన్నా విడిపోయినట్లే కదా. అటనే మన జీవితం కూడాను, ఆత్మ శరీరం కూడాను కడపడి కాలంలో కలిసే ఉన్నా సరే వేరుగానే ఉండబడతాయి. అలా పండిపోయిన ఆ చింతకాయ పై తొక్క ఊడిపోవడం అనేది ఖాయమే కదా. అలాగే మనం కూడాను ఆయువు తీరిన తర్వాత ఆత్మ నుండి శరీరం తొలగిపోవడం కూడా ఖాయమే. విచిత్రంగా అలా వేరుపడిన తర్వాత అందులో ఉన్న ఆ ఆత్మ ఇక ఆ శరీరాన్ని ఎన్నెన్నో రకాలుగా వర్ణించుతూ దాని యొక్క లక్షణాలని గ్రహించి పలుకుతూ ఉంటుంది. ఇది విచిత్ర విశ్వం. ఇందున అంతా విచిత్రమయమే. కనుక తప్పులుంటే మన్నించమని మరీ కోరుకుంటున్నాను.